ఫైనల్‌గా 'మన శంకర వరప్రసాద్' సినిమా అయితే చూడడం జరిగింది మామ. సినిమా ఎలా ఉందో డీటెయిల్ రివ్యూ చెప్తా. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇక సినిమా గురించి చెప్పాలంటే సినిమా నుంచి బయటకొచ్చినాక మనకొకటే వినిపిస్తది బాస్, 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 బాస్. చిరంజీవి గారే కనిపిస్తారు సినిమా మొత్తం. అంటే సినిమాలో ఉన్న వాళ్ళందరిని డామినేట్ చేసేసారాయన. ఇక స్టోరీలోకెళ్ళిపోతే సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ప్లాట్ అయితే స్టార్ట్ అవుతది. ఎంటర్‌టైన్‌మెంట్ వేలోనే పోతుంటది సినిమా అంతా. ఇంకోటేంటంటే మనకెక్కడ గూడా బోర్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని రాశాడు అనిల్ మామ. మన ఇన్‌స్టాలో ఏమన్నా అంటే అనిల్ మామని క్రింజ్, క్రింజ్, క్రింజ్ అని ట్రోల్ చేస్తుంటారు. క్రింజ్ అంటే అది గాదు. నవ్వు రాకపోయినా బలవంతంగా నవ్వేలా డైలాగులుంటే అది క్రింజ్. కానీ లోపల నుంచి ఆటోమేటిక్‌గా వస్తే దాన్ని క్రింజ్ అనరు. ఈ క్రింజ్ అనే వర్డ్ ఎక్కడి నుంచొచ్చింది? 2005, 6 బ్యాచ్. ఈ బ్యాచ్ వాడే పదమే అది. వీళ్ళని జూసి 90స్ బ్యాచ్ 1, 2, 3 ఈ బ్యాచ్ గూడా వాళ్ళని జూసి క్రింజ్ అనడం స్టార్ట్ జేషిర్రు. సరే ఎవరి టేస్ట్ ఆళ్ళది. సినిమా మాత్రం చెప్తున్నా గదా! స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ గూడా బోర్ రాకుండా సినిమా బేసిక్ ఐడియా, బేసిక్ ప్లాట్ కొత్తగా లేకపోయినా ఒక విశ్వాసం, ఒక తులసి ఈ సినిమాలో ఉన్న ప్లాటే. కానీ ఒక కొత్త స్క్రీన్ ప్లే తోటి స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వేలో అనిల్ మామ అయితే తీసుకెళ్ళిండు. దాని తగ్గట్టు 'చిరు' గారి స్టైల్‌ని ఎక్కడ మిస్ చేయలేదు. ఆయన గూడా యాక్టింగ్ మాత్రం ఇరగదీసేస్తాడంతే. సినిమాలో ఇద్దరు చిన్న పిల్లల క్యారెక్టర్‌లు గూడా చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. సినిమాలో నాకేదన్నా మైనస్ అనిపించిందంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ని పెట్టేదుండే అని నాకైతే అనిపించింది. ఎందుకంటే చాలా మంచి మంచి సీన్స్ గూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వీక్ ఉంది. ఇంకా కరెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే మాత్రం సినిమా ఇంకా బాగుండేది. క్లైమాక్స్ గూడా రొటీన్ ఫైటే అనుకున్న టైంలో ఒక కొత్తగా పెట్టాడు అనిల్ మామ. అది బా అనిపించింది క్లైమాక్స్ ఫైట్‌లో. మాకు కొత్త కొత్త పాయింట్‌లే గావాలి. పాన్ ఇండియన్ సినిమాలే గావాలి. ఎంటర్‌టైన్‌మెంట్ అవసరం లేదు. ఫ్యామిలీతో చూసే మూవీస్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం సినిమాని అవాయిడ్ జేయొచ్చు. ఎవరైతే ఎప్పుడు అలాంటి సినిమాలు ఏం చూస్తాం, రిలీఫ్ కోసం అలా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చూద్దాం అనుకున్నోళ్ళు మాత్రం చూడండి. పక్కా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎంజాయ్ చేస్తారు సినిమా.